నమస్కారం. దైవం ది గాడ్ భగవాన్ ప్రేక్షకులకు స్వాగతం. నేను ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఈ జీవించడం, మనము జీవించేది ఎందుకు జీవిస్తున్నాము, ఎవరి కోసం జీవిస్తున్నాము, అసలు ఈ కలియుగంలో జీవించాల్సింది నీ కోసమే అని చెప్పడానికే నేను ఈ వీడియో తీస్తున్నాను. అసలు ఎందుకు నీ కోసం జీవించాలి అనేది వివరిస్తాను. దయచేసి వినండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతాము. తల్లిదండ్రుల పెంపకంలో తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటూ, వాళ్ళ చెప్పిన దారిలో నడుస్తూ వెళ్తాము. అప్పటి వరకు మనము మన తల్లిదండ్రులపైనే ఆధారపడి మన జీవితాన్ని కొనసాగిస్తాము. ఇక పెరిగి పెద్దయినాక, పెళ్ళైనాక తన సొంత అడుగుజాడలో వెళ్తాము. అప్పటి వరకు తల్లిదండ్రులు చెప్పిన విధంగా మనం నడుచుకుంటాము. ఆ తర్వాత మన సొంత నిర్ణయాలతో జీవితాన్ని కొనసాగిస్తాము. ఇక పిల్లలు పుట్టాక పిల్లల కోసం సంపాదించడము, వాళ్ళ కోసమే జీవించడము చేస్తాము. అలా వాళ్ళను పెరిగి పెద్దయ్యాక, వాళ్ళు ఒక జీవితంలో సెటిల్ అయ్యాక, మనము ఒక ముసలితనం వచ్చాక అప్పుడు ఆలోచిస్తాము, ఇప్పటి వరకు నేను జీవించింది నా తల్లిదండ్రుల అడుగుజాడల్లో, అలాగే నా సొంత నిర్ణయాలతో నా పిల్లల్ని పెంచి వాళ్ళను ఒక బాధ్యతగా, వాళ్ళను ఒక దారిలో పెట్టి, ఇప్పుడు నేను ముసలివాడిగా నా బాధ్యతకు రిటైర్మెంట్ అనేది తీసుకున్నాననే భావన వస్తుంది. కానీ ఆ ముసలితనంలో ఒకటి ఆలోచన వస్తుంది, అయిపోయి ఇలా జీవితము ఇంతవరకు నడిపించాను, ఇప్పుడు నేనేం చేయాలి అన్న ఆలోచన రావాలి కూడా. ముసలితనంలో ఆలోచన ఏమని వస్తుందంటే, నా తల్లిదండ్రులు చెప్పినట్టు మాట విన్నాను, ఇప్పుడు నా పిల్లల కోసం నేను చేశాను అంటే, ఇక్కడ ఏంటి, నీ సొంత నిర్ణయం అనేది, నీ జీవితం అనేది తల్లిదండ్రుల మాట విధంగా వెళ్ళింది. అలాగే నీ సొంత నిర్ణయాలతో నీ పిల్లల కోసమే నువ్వు జీవిస్తున్నావనే భావనతో అలా జీవితం కొనసాగించడం జరిగింది. కానీ ఈ కలియుగంలో ఇలా కాదు. అందరికీ తెలిసింది ఇదే, ఏంటంటే పుట్టడము, పెరగడము, బాధ్యతలు తీసుకోవడము, బాధ్యతలు తీరినాక ముసలివాడితనంలో ఏదో ఒక టైంపాస్ పనులు చేయడము, తర్వాత కొంతమందికి నామస్మరణ చేస్తారు, కొంతమంది న్యూస్ అని, కొంతమంది సినిమాలని, కొంతమంది సీరియల్స్ అని, ఇలా ముసలితనంలో జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ అందరూ చేసేది, చివరికి మరణించాక వాళ్ళ పిల్లలు వాళ్ళు కొన్ని సంవత్సరాలు బాధపడి ఆ తర్వాత వాళ్ళ జీవితాన్ని నార్మల్గా కొనసాగిస్తారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులను గుర్తు చేసుకొని వాళ్ళకు ఒక ప్రోగ్రాము చేస్తారు. ఇది రొటీన్గా
కొనసాగిస్తుంది. కానీ అసలైంది తెలవంది ఈ మానవ జన్మ పుట్టుకను అసలు ఎందుకు దేవుడిచ్చాడు, అసలు దీనికి మనము అసలు మానవ జన్మ నుంచి మనం నెక్స్ట్ స్టెప్ ఏమి తీసుకోవాలనే ఆలోచన ఎవరికి రాదు, వచ్చే ఆలోచన లేదు కూడా. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, ఈ కలియుగంలో అంటే ఇప్పటివరకు 5,000 సంవత్సరాల కలియుగం కొనసాగింది. ఇంకా ముందు 3 లక్షల కొన్ని లక్షల అంటే ఇప్పుడు కలియుగాంతం అనేది 4 లక్షల చిల్లర ఉంది అని మన వేదంలో అయినా మనకు తెలిసిందే. కొన్ని 4 లక్షల సంవత్సరాలు ఉందని. ఈ 5,000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకా నెక్స్ట్ 5,000 సంవత్సరాల వరకే ఈ ధర్మం అనేది ఒక కలియుగంలో 4 పాదాల్లో 3 పాదాల మీద అధర్మం, 1 పాదం మీద ధర్మం నడుస్తుంది అని. కానీ ముందు 5,000 సంవత్సరాలు గడిచేలోపు ఆ ధర్మం కూడా పోతుందనే భావన ఉంది. ఇక ఆ తర్వాత 5,000 సంవత్సరాల తర్వాత జీవితాల్లో అంటే 5,000 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళు మనుషులైనా ఏ జీవైనా అతి ఘోరమైన బాధలను కష్టాలను భరిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. అలాంటి జీవితాన్ని మనము తెచ్చుకోవాలని కోరుకోవద్దు. అలా ఆలోచన కూడా రావద్దు. ఇప్పుడైనా తెలుసుకోండి, ఈ జన్మకు ఈ జీవితాన్ని మళ్ళీ పునర్జన్మ లేకుండా మనము పుట్టకుండా ఆ దైవంలో ఐక్యమవ్వడమే ఈ మానవ జన్మ సార్థకమని గుర్తించాలి. ఇప్పుడు నేనేమి చెప్తున్నానంటే, ముసలితనంలో ఇలా సంపాదించి వాళ్ళను సెటిల్మెంట్ చేశాక ఆ తర్వాత ఏమి చేయాలనో టైంపాస్ పనులు చేస్తారు. బయటికి వెళ్ళడము, వాళ్ళతో ముచ్చట పెట్టడం, వాళ్ళతో అనవసరమైన ఈ కలియుగంలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు గుణాల వల్ల ఒకరిని బాధ పెట్టడము, పాపాలు పెంచుకోవడము అనేది జరుగుతుంది. ఇది చనిపోయాక మళ్ళీ పుట్టి మళ్ళీ అదే జీవితాన్ని రొటేట్ అవ్వటము ఇది జరుగుతుంది. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, అలాంటి జీవితం మళ్ళీ రాకూడదు. మళ్ళీ ఈ కలియుగ ఘోరాలలో మనము పడకూడదు. ఇప్పుడున్న జీవితమే చాలా కష్టాలలో బాధపడుతూ ఎంతో ఘోరాలు జరుగుతున్నాయి. వాటిని నుండి మనం బయటపడాలనే ఆలోచనతో ఎంతో ఆలోచిస్తున్నాము. కానీ బయటపడాలి అంటే ఇలా చేయాలి. అది ఏంటంటే, ఇప్పుడు నాకు జరిగిన అనుభవమే మీకు చెబుతాను. నేను తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు ఒక అద్భుత దర్శనం జరిగిందని చెప్పాను కదా. ఇలాంటి దీని గురించి చాలా వీడియోలలో చెప్పాను. కానీ ఇప్పుడు నేను కూడా నా ఆత్మకు అనుభవం ఏం జరిగిందనేది నేను చెబుతాను. అలా నేను ఎంతో భక్తితో దర్శన భాగ్యం కోసం వెళ్ళిన ఆ గర్భగుడిలో వెళ్ళాక ఆ మెట్లు హైట్ మెట్స్ అంటే
ఆ మెట్లు ఎక్కంగానే కొద్దిగా హైట్ పెంచుతారు. ఏంటంటే ముందున్న వాళ్ళు అడ్డు లేకుండా ఎత్తుగా ఎక్కడం వల్ల దేవుడిని మంచిగా దర్శనం చేసుకోవచ్చని. అలా ఆ మెట్టు ఎక్కాక ఆ దైవ దర్శనం వెంకన్న స్వామిని చూసినాక వెంటనే, ఇది నేను నమ్ముతారో నమ్మరో కానీ నాకెందుకో ఆ దేవుడు జ్ఞాపశక్తి ఎంత దృఢంగా ఉంచాడో అది అక్కడ జరిగిందే నేను వివరిస్తాను. ఇది నా శరీరం ప్రకారం కాదు, నా ఆత్మ ప్రకారమే చెబుతున్నాను. అక్కడ ఆ దర్శనం నేను ముందే కంపార్ట్మెంట్లో బయలుదేరినప్పుడే ఆధ్యాత్మిక కోరికను కోరుకున్నాను. అదేంటంటే నీ గర్భగుడిలో నేను సాష్టాంగ నమస్కారం చేయాలి నీకు ఎదురుగా అని ఆయన తలిచాడు. అలా నన్ను ఆ మెట్టు ఎక్కంగానే దర్శనం చేసుకోగానే నా ఆత్మ మాత్రమే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయించి, ఆ సాష్టాంగ నమస్కారం చేశాక లేవంగానే శ్రీవారి సేవకుగా ఉన్న ఒక ఆడామె, అంటే ఆ మాయలో కూడా అమ్మవారే, అంటే ఆయనే భార్యే అలివేలు మంగమ్మనే నేను తలుస్తున్నాను, నా భావన చెప్తున్నాను. ఆ అలివేలు మంగమ్మనే నాకు నవ్వుకుంటూ నీ తండ్రి, నీ దైవం ఇక్కడ ఉంది అని నవ్వుకుంటూ ఇలా చూపించింది తల తిప్పి. అలా చూపంగానే ఇట్లా ముందుకెళ్ళి తిరిగి మళ్ళా రైట్ సైడ్ తిరగంగానే ఆయన స్వరూపం కనిపించి నేనే మొక్కుకున్నాను, నా ఆధ్యాత్మిక కోరిక తీర్చావు కదా తండ్రి, నా జన్మ సుకృతమైంది, నీ సాష్టాంగ నమస్కారం చేయించుకొని నీ దర్శనం కలిగించావు తండ్రి అని బయటికి వచ్చాక అప్పుడు నాకు ఆ మాయ నుంచి బయటపడినట్టు ఆ జనాల గుంపులో అప్పుడు నాకు స్పర్శ అనేది ఏర్పడ్డది. అంటే అప్పటి వరకు నన్ను ఎవరు తట్టలేదు, ఎవరు నన్ను నెట్టలేదు, ఎవరు ఆ గోవిందనామాలు కూడా వినపడలేదు నాకు, నా చెవులకు. అంటే ఆయనకు, వెంకన్న తండ్రికి కావలసింది మన ఆత్మలో ఉన్న శుద్ధిని, ఆయన ఆత్మగానే మనము ఆయనలో కలుస్తాము. ఆ నా ఆత్మనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. ఆయన అమ్మవారే నాకు దారి చూపించి, ఆయనను చూపించి ఇటు ఉన్నారు చూడు అని తన తలతో నవ్వుకుంటూ తల తిప్పి ఇట్లా చూపించారంటే అది నా జన్మ సుకృతం. ఇది ఇలా జరిగింది. అలా బయటికి వచ్చాక ఒక నిమిషం పాటు కళ్ళు తిరగడము, తల తిరగడము జరిగింది. అలా బయటికి ఆ తర్వాత నేను అర్థం చేసుకొని తర్వాత ఒక 10-15 నిమిషాలు నమ్మలేని ఆ నిజాన్ని, ఆ అద్భుతమైన దర్శన భాగ్యాన్ని తలుచుకొని ఎంతో ఏడ్చాను, కన్నీరు మున్నీరాయాను. ఆ గర్భగుడి నుంచి బయటికి వచ్చి ముందున్న గోపురం దాటే వరకు నాకు కన్నీళ్ళు ఆగలేదు, అంత ఏడ్చాను. అలా జరిగింది. అంటే ఆలోచించండి, మన దేవునికి మన శరీరం అవసరం లేదు,
శరీరము ఎంత రోగంతో ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత ఆకారంలో ఉన్నా, నీ ఆయనకు దేవునికి, నీ ఇష్టదైవానికి సంబంధం లేదు. కావలసింది నీ ఆత్మశుద్ధి. నీ ఆత్మశుద్ధిగా ఉంటే ఆయనలో కలుస్తావు. అందుకే నేను మారాను, ఆత్మశుద్ధితో ఆయనను తలుచుకున్నాను. ఆయన దర్శన భాగ్యం కోసం ఒంటరిగా వెళ్ళాను. అలా అద్భుత దర్శన భాగ్యం కలిగించడము, ఆయన నాకు జరిపించడము జరిగింది. అందుకే నేను చెబుతున్నాను, నీ తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకున్నావు. నీ సొంత ఆలోచనలతో నీ పిల్లల కోసం, నీ పిల్లలపైన ఆలోచనలతోనే సంపాదించి వాళ్ళని సెటిల్మెంట్ చేశావు. కానీ ఎప్పుడైనా నీ కోసం నేనెందుకు పుట్టాను, నేనెందుకు ఈ మానవ జన్మ ఎత్తాను అని ఆలోచించావా? ఒక 10 నిమిషాలు ఆలోచించు. నేను ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తాను? ఈ మానవ జన్మ నుంచి మళ్ళీ ఈ కలియుగంలో మళ్ళీ పుట్టకుండా, ఈ కలి ఘోరాలకు మనం బలి అవ్వకుండా ఉండాలంటే, ఈ మానవ జన్మ నుంచి బయటపడాలంటే, పునర్జన్మ లేకుండా ఉండాలంటే, నా ఇష్టదైవ దర్శన భాగ్యం, అలాగే ఇష్టదైవంలో కలవాలంటే, ఐక్యమవ్వాలంటే మనము ఏమి చేయాలి అనేది తెలుసుకోవాలి. నేను ఒకటే మాట చెబుతాను. నేను అలా జరిగినప్పటి నుంచి ఒకటే, నా గురువు అయిన విశ్వపతి గారు చెప్పారు ఒక వీడియోలో, నీ యొక్క పాప కర్మాలు అణిచివేసే టైంలో, అంటే నీ పాప కర్మాలు తొలగించే టైంలోనే ఆ దేవుడు నిన్ను పిలుస్తాడు, ఆయన దగ్గరికి తీసుకుంటాడు, ఆయనలోనే ఐక్యం చేసుకుంటాడు అనే భావన, అనే మాట ద్వారా నాకు తెలిసిందేనంటే, నేను చనిపోయిన పునర్జన్మ లేకుండా ఆయననే కలుస్తాను, ఆయనలోనే కలుస్తాను, ఆయనే నన్ను దగ్గర తీస్తాడు, ఆయననే దగ్గరకు తీసుకుంటాడు అని, నా జన్మ సార్థకం అయ్యిందని అని చెబుతున్నాను. నాకు కలిగిన ఈ పూర్వజన్మల పుణ్యం వల్ల జరిగిన ఈ అద్భుతమైన దర్శన భాగ్యం, అంటే నా వెంకటేశ్వర స్వామిలో నేను, అంటే ఆయన గుండెల్లో నన్ను ఉంచుకున్నాడనే భావన. నేను ఆయనను గుండెల్లో ఎలా ఉంచుకున్నానో, ఆయన కూడా నన్ను అలా తన గుండెల్లో ఉంచుకున్నాడనే భావన కలిగింది, తెలుసుకున్నాను. అందుకే ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాను. ఆయన కోసం ఈ కలియుగంలో అధర్మం అనేది లేకుండా ధర్మం కోసం పోరాడతాను. అందుకే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అలాగే నేనేమంటున్నంటే, మీరు కూడా ఈ కలియుగ ఘోరాల్లో మున్ముందు మళ్ళీ పుట్టి మరణించి మళ్ళీ పుట్టి ఈ కలి ఘోరాల్లో పడకుండా ఉండాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు కూడా మీ ఇష్టదైవ భాగ్యం, దైవంలో ఐక్యమయ్యే భాగ్యం మీకు కలుగుతుంది అని నేను చెబుతున్నాను. అందుకే ఇప్పటి వరకు చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన నీవు, సొంత నిర్ణయాలతో జీవిస్తున్న నీవు, నీ పిల్లల కోసమే ఆలోచిస్తున్నావు, నీ తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తున్నావు. కానీ నీ కోసం నీ జన్మ ఎందుకనేది ఆలోచించట్లేదు. అలా
ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి, ప్రతి ఆడమైనా కానీ, భార్య, మగవాడైనా కానీ, ఆడవారైనా కానీ ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది నేను చెప్పిన విధంగా ఆలోచిస్తే అప్పుడు తెలుసుకుంటారు ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేది. నేనేమంటున్నానంటే చివరగా నీ కోసం జీవించు. ఈ కలియుగంలో జీవించడమే నీ కోసమే. నీ భార్య పిల్లల కోసం, నీ తల్లిదండ్రుల కోసం ఆలోచించడమే కాదు, చివరగా ముసలితనం వచ్చాక చివరగా కలిగేది నీ కోసమే. అప్పుడు దైవనామ స్మరణ చేస్తాను, అప్పుడు దైవంలో ఐక్యమయ్యే నేను చేస్తాను అని అంటే కాదు. నీ చిన్నప్పటి నుండే నీ తల్లిదండ్రులు చెప్పిన విధంలో, మార్గంలో ధర్మం ఉందా, న్యాయం ఉందా, పాపం అనేది చెయ్యకుండా భగవద్గీత నియమాలను పాటిస్తూ జీవిస్తే చివరగా నీకు పునర్జన్మ లేకుండా నీ దైవంలో ఐక్యమవుతావు. మళ్ళీ ఈ కలిఘోరాల్లో పడకుండా దూరంగా నీ దేవుని ఐక్యంలోనే ఉంటావు. ఇది నాలో నా జీవిత అనుభవం ద్వారా చెబుతున్నాను. అందరూ అర్థం చేసుకుంటారని, అందరూ మళ్ళొక్కసారి ఈ వీడియో చూసైనా మళ్ళీ చూసి అర్థం చేసుకొని మీ జీవిత పరమార్థమేందో, జన్మ సార్థకమేంటో, పునర్జన్మ లేకుండా ఎలా ఉండాలనో ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా దైవానుగ్రహం పొందుతారు. నా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఫాలో అవుతున్నారనే భావన నాకు ఉంది. వాళ్ళు కూడా నాలాగనే దైవ మార్గంలో వెళ్తూ పునర్జన్మ లేకుండా వాళ్ళ ఇష్టదైవంలో ఐక్యమవుతారనే భావనతో సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి, అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.